ఇక బీసీ రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు. మార్వాడీలు మనలో ఒకరు, వారిని వెలగొట్టే హక్కు ఎవరికి లేదని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించామని అన్నారు. ఇక ఆయన వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. ఆయనకేమో సంబంధం లేదు, క్రమశిక్షణ కమిటీకి ఎవరు కంప్లైంట్ చేయలేరు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అని అందుకే ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు. నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం. ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం. మార్వాడీలో గో బ్యాక్ అనే ఒక ఉద్యమానికి సంబంధించి ఎవరు చేస్తున్నారు అనేది మన సంబంధించి అమ్నాగల్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ గానీ కమ్యూనిస్ట్ రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ క్రమశిక్షణ కమిటీ చూసుకొని మీరు చెప్పారు. క్రమశిక్షణ కమిటీ మాకు ఫిర్యాదే రాలేదు, మేమేం చూసుకునేది అని చెప్పి క్రమశిక్షణ కమిటీ చెప్పింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిజంగా కూడా ఇప్పుడు పదే మాట్లాడుతున్నా పిసిసి గానీ, సీఎం గానీ, క్రమశిక్షణ కమిటీ గానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను. పొద్దున్నే మల్లు రవి గారికి చెప్పినాను.